నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. రాధ నేను ఎంత చెడ్డది చెయ్యాలి అనుకుంటే రాధంత మంచిగా మారిపోతుంది. నేను విసిరిన రాళ్లని పునాదిగా మార్చుకుని తనొక కొత్త భవనాన్ని నిర్మించుకుంటుంది. అలా జరగకూడదు. గతాన్ని మర్చిపోయిన ఈ మనిషి అసలు రాధే కాదని తన రూపంలో ఉన్న మరో వ్యక్తి అని నిరూపించాలి. అప్పుడే రాధకి ఇంట్లో స్థానం ఉండదు. ఇప్పుడేం చెయ్యాలి? అమ్మా, అసలు రాధ తెలివి. తను ఎంత గొప్పగా ప్లాన్ చేసిందనుకున్నావు? నన్ను సాయం అడిగినప్పుడు నేనేదో చేద్దామని వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఏం చెయ్యాలి, ఎలా మాట్లాడాలి, ఆ ప్రకాష్ని ఎలా ఇరికించాలి, ఇలా ప్రతిదీ ఒక గొప్ప లాయర్ లాగా తనే స్కెచ్ వేసింది. దెబ్బకి కవిత నిజం చెప్పేసింది. ప్రకాష్లో మార్పొచ్చింది. వాళ్ళ ప్రేమ గెలిచింది. నిజంగా రాధ గొప్పదమ్మా, చాలా గొప్ప మనిషి. ఏంటమ్మా, నన్నెందుకు కొట్టావు? ఎంత గొప్పదైనా సరే రాధ మనకి శత్రువు. అది ఈ ఇంట్లో పాతుకుపోతే ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు. ఈ ఇంటి పేరు నీ ఇంటి పేరుగా మారాలన్నా, నా తమ్ముడు నీ భర్త అవ్వాలన్నా ఆ రాధ ఇక్కడ ఉండకూడదు. ఆ రాధ విషయంలో అమ్మ కోపం పెరుగుతూ ఉండాలి. కాని ఇందాక మా అమ్మ మాటల్లో రాధ మీద ప్రేమ కనిపించింది. నా తమ్ముడికి కావాల్సింది కూడా అదే. అమ్మలో మార్పు రావాలి. అప్పుడు రాధని ఇక్కడే ఉంచేయాలని ఇదంతా చేస్తున్నాడు. అదే జరిగితే నీ జీవితం ఏమవుతుంది? అది ఆలోచించకుండా ఆ రాధ గొప్పతనాన్ని మెచ్చుకుంటున్నావంటే వెళ్ళికను చెయ్యి. తప్పేముంది? మంచి చేసింది కాబట్టి మంచి అని చెప్పాను. అందులో నాకు పేరు వచ్చింది కదా, అది అర్థం చేసుకోవేంటి? నీ మూడ్ ఎప్పుడెలా ఉంటుందో ఏం అర్థం కావడం లేదు. ఛ! అక్క, నువ్వు ఇక్కడ ఉన్నావా? రండి, కూర్చోండి. మీరేంటి ఇలా వచ్చారు? అక్క, మా విషయంలో మీరు చేసిన సాయాన్ని ఊర్లో ఎవరూ మర్చిపోలేదు. అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు. నాకు తోచిన సహాయాన్ని నేను చేశాను. దాని గురించి అందరూ మాట్లాడుకోవడం ఎందుకు? మిమ్మల్ని కాపాడుకోగలిగాము, అదే మాకు సంతోషం. అలా చెప్పడం మీ గొప్పతనం అక్క. నిజంగా ఆ రోజు తలుచుకుంటే ఇప్పటికీ మాకు భయంగానే ఉంది. మీరు రాకపోతే మా పరిస్థితి ఏమై ఉండేది? నేను కూడా చివరి నిమిషంలో ఏమీ చేయలేకపోయాను. సరిగ్గా సమయానికి మురారి గారు రాబట్టే వాళ్ళు జైలుకి వెళ్ళడం జరిగింది. అక్క, అమ్మ పాయసం చేసింది, మీకు ఇమ్మంది. అయ్యో, నా కోసం ఇంత శ్రమపడి ఇక్కడి వరకు తీసుకురావడం ఎందుకు? అదే అక్క, నువ్వు ఒట్టి మనిషివి కాదు కదా. కడుపుతో ఉన్నప్పుడు రకరకాలు తినాలనిపిస్తుందంట. అందుకే ఇక నుంచి ఇంట్లో ఏం చేసినా నీకు ఇవ్వాలని మా ఇంట్లో కూడా అనుకున్నారు. నువ్వు తినక్క, మేమొస్తాము. హాయ్ అన్నయ్య. హాయ్ మా. చూసావా రాధా, ఊర్లో అందరూ తమ సొంత మనిషిలాగానే నిన్ను చూస్తున్నారు. మా ఇంటి మనిషికి ఇంత గౌరవం దక్కడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఊరు నాకు చూపిస్తున్న ప్రేమకి, అభిమానానికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. కానీ ఎప్పుడూ ఇక్కడే ఉండిపోను కదా. దూరం అయిపోయే నా మీద వీళ్ళంతా ఎందుకింత ప్రేమ పెంచుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏంటి రాధా, అమ్మ నిన్ను ఇంకా ఇక్కడి నుంచి పంపించేస్తుందని నువ్వు అనుకుంటున్నావా? నేనెప్పుడు వెళ్లాలో ఆవిడ తీర్పులో చెప్పారు. ఎక్కడికి వెళ్లాలన్నది నేను నిర్ణయించుకోవాలి. ఆ రోజు తీర్పులో అమ్మ ఏదైనా చెప్పుండొచ్చు. కానీ రోజు రోజుకి నీ విషయంలో అమ్మలో వస్తున్న మార్పుని నేను గమనిస్తూనే ఉన్నాను. నీ వల్ల ఈ ఊరికి మంచి జరిగింది. మా అమ్మ నాన్నగారికి ఎప్పుడో మాటిచ్చింది, ఆయనకి ఎంతో ఇష్టమైన ఈ ఊరిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని, ఎవరికీ ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని. ఇన్ని రోజులు అమ్మ అలాగే చేస్తూ వచ్చింది. కానీ
ఎవరి ఊహకి అందని ఒక సంఘటన జరిగింది. దాంతో నీ మీద అమ్మకి మరింత గౌరవం పెరిగింది. నాకు తెలుసు రాధా, అమ్మ నిన్ను ఎక్కడికి పంపించదు. నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ ఇక్కడే ఉంటావు. నాతోనే మా మనిషిగానే ఉంటావు. లేదండి, ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి శాశ్వతం కాదు. ఎవరి గమ్యాన్ని ఎవరు నిర్దేశించగలరు? నా జీవితం కూడా అంతే. కాకపోతే భవిష్యత్ ఏంటో అర్థం కావడం లేదు. అంధకారం నుంచి వచ్చాను. తెలియని గమ్యం వెతుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడ ఉండలేను, ఉండకూడదు. ఏంటి వాసు, మా అందరినీ గుడికి రమ్మన్నావు? అదేదో ఇంట్లో చెప్తే అందరం కలిసి వచ్చేవాళ్ళం కదా. వచ్చుండొచ్చు, కానీ ముందుగా వచ్చి మేం కొన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసుకోవాలి కదా, అందుకని. ఏంటి మావయ్య ఏర్పాట్లు అంటున్నారు? దేని గురించి? ఈ రోజు ఇక్కడ జరిగే కార్యక్రమం గురించి, మన నీలిమ గురించి. నా గురించా? ఏంటి నాన్న? నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీలో ఏదో తెలియని బాధ మా అందరికీ కనిపించింది. అలా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావనేది మాకు అర్థం కాలేదు. నీకంటూ ఎవరో లేరని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావని మా ఆయన చెప్పారు. అదేంటత్తయ్య, మనమందరం తనవాళ్లమే కదా, అప్పుడు తను ఒంటరిది ఎలా అవుతుంది? అంతే కదా మమ్మీ, అన్నయ్య జీవితంలోకి రాబోతున్న మనిషి మనేంటి మనిషి అవుతుంది. అప్పుడు ఒంటరిగా ఎందుకు మిగిలిపోతుంది? చూడు తల్లి, ఆడపిల్లకి అత్తవారిల్లే తన ఇల్లైనా పుట్టినిల్లు అనేది ఒకటి ఉండాలి. అది లేనప్పుడు ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనందరి గురించి ఇంతలా ఆలోచించే నా కూతురికి ఆ చిన్న లోటు ఉండకూడదని నేను నిర్ణయించుకున్నాను. భగవంతుడు రాసిన రాతని మనం ఎలా తప్పిస్తాం చెప్పు? నీలిమకి చిన్నప్పుడే తన తల్లిదండ్రులు దూరం అయ్యారు. పెంచిన మేనమామ కూడా ఎలా దూరం అయ్యాడో మనందరికీ తెలుసు కదా. అవన్నీ తలుచుకుంటే బాధగా ఉంటుంది. ఇప్పుడు చేయగలిగింది మాత్రం ఏముంటుంది చెప్పు? అందుకేనమ్మా, ఆ భగవంతుడి సమక్షంలోనే నీలిమని నా కూతురిగా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. తను నన్ను నాన్న అని పిలిచినా, నేను తనని కూతుర్లా చూసుకున్నా, మా మధ్య ఆ బంధం లేదనే ఊహ కూడా తనకి రాకూడదు. అందుకే దత్తత తీసుకుని నీలిమని నా కూతుర్ని చేసుకుంటున్నాను. నా కూతుర్ని మళ్ళీ నా అల్లుడికిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే అదృష్టం నాకు దక్కుతుంది. అమ్మా, నీతో ఒక్క మాటైనా తీసుకోకుండా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకేమీ ఇబ్బంది లేదుగా? అయ్యో, ఏంటా కన్నీళ్ళు? ఎంత దయ చూపిస్తున్నారు నాన్న. అసలు నాలాంటి దాన్ని ఎవరూ క్షమించరు అనుకున్నాను. ఏంటమ్మా ఇది? కానీ మీరందరూ మన్నించి మీలో మనిషిగా చూసుకుంటున్నారు. నేను ఇష్టపడిన కార్తీక్ని నా జీవితంలోకి తీసుకొచ్చి నాకు గొప్ప జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. అనాథగా ఉండవలసిన నాకు నాన్న అని పిలుపునివ్వటమే కాకుండా దత్తత కూడా తీసుకుని మీ కూతురిగా మార్చుకుంటాను అంటున్నారు. ఇంత మంచి వాళ్ళని నేను చాలా రోజులు ఇబ్బంది పెట్టానని తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ నాకు బాధగానే ఉంది. బాధపడకమ్మా,
ఇంత గొప్ప వరాన్ని మీరిస్తాను అంటే కాదనెందుకంటాను నాన్న? చూడమ్మా, తప్పు చేయని మనిషి అంటూ ఉండడు. కాని ఆ తప్పును సరిదిద్దుకున్నవాడే దేవుడవుతాడని భాను ఎప్పుడూ అంటుండేది. నువ్వు నీ తప్పును తెలుసుకోవాలని భాను కోరుకుంది. కాని నిన్ను ఇంటికి దూరం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. నీకు మంచి జీవితాన్నివ్వాలని భాను కోరుకుంది. కాని చూసావా, తన స్థానంలోకి నువ్వొస్తున్నావు. ఆ తండ్రి కూతురిగా నువ్వు మారుతున్నావు. నాకు ప్రాణమైన నా కూతుర్ని దేవుడు తీసుకుపోయాడు. నన్ను ప్రాణంగా చూసుకుంటున్న ఈ కూతుర్ని ఇప్పుడు దత్తత రూపంలో నాకు సొంతం చేస్తున్నాడు. అయ్యా కూర్చోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామోమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः सीदसाधनम् अपवित्रपवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सभाभ्यान्तरशुचिः पुण्डरीकाक्षाय नमो नमः. अक्षतान् समर्पयामि, प्रार्थना नमस्कारान् समर्पयामि. ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतश्रियां चन्द्रां हिरण्यवीं लक्ष्मीं जातवेदो नमः. ताम् आवाहयातवेदो लक्ष्मीं मनपगामिनीं यस्यां हिरण्यं यज्ञयज्ञामिषं पुरुषाणम् अश्वपूर्वां रथमज्जां हस्तिनाथप्रबोधिनीं सुगन्धेन श्रीर्मादेवीं जुष्टां कां सोऽस्मितां हिरण्यप्राकारामाध्रां ज्वलन्तीं तप्तां तप्यन्तीं. అమ్మా, ఆ పాలల్లో మీ అరచేతిని అద్దండి. అయ్యా, మీరు అరచేతుల్ని చాపండి. అమ్మా, ఆ పాలు వారి చేతికి అద్దండి. ఓం తచ్చయ్యారా ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తు. అయ్యా, ఈ దత్తత స్వీకారంతో ఈ క్షణం నుంచి ఈ అమ్మాయి మీ కూతురు అవుతుంది. మీ ఇంటి పేరుతోనే ఆ తల్లి ఇంటి పేరు ఉంటుంది. వివాహం జరిగిన తర్వాతే ఆ ఇంటి పేరు మారుతుంది. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వశ్వేశానః యదన్నేనాతిరోహతి భవాత్ పునః. దేవి, ప్రాబ్లమ్స్ ఎలా ఉంటేనేమి, అందరం హ్యాపీగా కాశీ వచ్చాం. హాయిగా 4 రోజులు ఉండొచ్చు. ఇక్కడ అన్నపూర్ణాదేవి ఉంది కాబట్టి అన్నానికి ఏ లోటు ఉండదు. చుట్టూ గుళ్ళున్నాయి కాబట్టి ఏ గుడి మెట్ల మీద పడుకున్నా మన బతుక్కి ఏ లోటు ఉండదు. నాన్న ముయ్యరా, మనం వేసేది సత్యహరిశ్చంద్ర నాటకం. ప్రతి మాట పద్యంలాగా ఉండాలరా. మరి నేనెలా చెప్పాను? నేను డైలాగ్ చెప్తే అమృతంలా ఉంటుందని ప్రేక్షకులే అంటారు. అడుక్కు తినేలా ఉంటుందని రిహార్సల్స్ లోనే అర్థమవుతోంది. అమ్మా, నువ్వు నాలో ఉన్న కళాకారుని అవమానిస్తున్నావు. నీకు ఆ కళామ తల్లి శాపం తగులుతుంది. రేయ్, ముందు నీ కన్నతల్లి శాపం నీకు తగలకుండా చూసుకోరా. నాటకం అంటే ఒక గొప్ప కళ. డైలాగ్ చెప్తూ ఉంటే ప్రేక్షకుల కళల్లోంచి నీళ్లు రావాలరా. వాళ్లే ఆ పరిస్థితిలో ఉన్నామని ఊహించుకోవాలరా. అప్పుడు నాటకానికి జీవం పోసిన వాడు అవుతావు. నువ్విలా డైలాగ్ చెబితే వచ్చిన ప్రేక్షకులు ఊపిరి తీసిన వాడు అవుతావు. అసలే ప్రదర్శనలు తక్కువ, రిహార్సల్స్ ఏమో ఎక్కువ. మన బతుకేమో ఇలా ఉంది. నువ్వు పౌరాణికంలో చెప్పవలసిన డైలాగ్ ని అన్నీ మిక్స్ చేసినట్టు చెప్తుంటే ప్రేక్షకులు చప్పట్లు కొట్టరా, చెప్పు తీసి కొడతారు. రేయ్, అసలు డైలాగ్ ఎలా చెప్పాలంటే, దేవి కష్టములట్లునను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించి తిమ్మి చూడు. ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవధురిత శాత్రవకరాసి వారణాసి. ఎవరండి మీరు? తెలుగు కళా పరిషత్ వాళ్ళ, కాకినాడ పరిషత్ వాళ్ళ, వరంగల్ పరిషత్ వాళ్ళ, లేక ఆదిలాబాద్ పరిషత్ వాళ్ళ?
నేను పరిషత్తు నుండి రాలేదు, మీతో పనుండొచ్చాను. మేము నాటకాలు వేసుకుని బతికే వాళ్ళమమ్మా. మాకు పరిషత్తులతోనే పని ఉంటుంది. అలాంటిది మాతో మీకేంటి పని? మీరు స్టేజ్ మీద ఎంతో గొప్పగా నటిస్తారని మీ గురించి విన్నాను. ఒకసారి మీ నాటకాన్ని కూడా నేను వేరే ఊర్లో చూశాను. అందుకని నేను మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాను. చూసావా నాన్న, చూసావా? నాకు నటనే రాదు, నేను డైలాగ్ చెప్తే తంతారని ఇప్పుడేగా అమ్మ నువ్వు నన్ను తిడుతున్నారు. నా నాటకం చూసి, అందులో నా నటన చూసి మెచ్చుకోవడానికి వచ్చారు. ఇప్పటికైనా ఒప్పుకో, నీ కొడుకు గొప్ప నటుడని. ఆవిడ నాటకం చూశాను అన్నారు కాని నువ్వు నటించడం చూశానని అనలేదురా. నీ కీర్తి నువ్వే చెప్పుకోకు. ఎదుటి వాళ్ళు చెప్తే దాన్ని పేరు అంటారు, నువ్వే చెప్పుకుంటే డబ్బా కొట్టుకోవడం అంటారు. మీరు చెప్పండి అమ్మా, మాతో పనేంటి? మీ ముగ్గురు ఒక నాటకం ఆడాలి. అదేంటండి, మీకు ఏ పరిషత్తు లేదన్నారు, మరి నాటకం అంటున్నారు? అంటే ఏదైనా ఫంక్షన్లో ప్రోగ్రాం పెట్టిస్తున్నారా? నాటకం ఆడమన్నది స్టేజ్ మీద కాదు, నిజ జీవితంలో, మా ఇంట్లో. మీరొక గొప్ప నటనతో మా ఇంట్లో అందర్నీ నమ్మించాలి. ఆ నాటకంతో నేననుకున్నది సాధించాలి. పరబ్రహ్మ పరమేశ్వర అని పద్యం పాడి తెరతీశాక నటించడం మాకు తెలుసు, కానీ ఇలా నిజ జీవితంలో నటించడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. మీకు ఒక నాటకానికి ఎంత డబ్బులొస్తాయి? ఎంత ఇస్తారమ్మా? 30,000 ఇస్తే గొప్ప. ఖర్చులని పోను ఒక 5,000 మిగులుతాయి అంతే. నేను మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. దెబ్బకి మీ దరిద్రం తీరిపోతుంది. ఇప్పుడు నటిస్తారా? 1,00,000 లక్షణంగా 1,00,000 రూపాయలు ఇస్తానంటే కాదని మేమెందుకంటాం చెప్పండి? తప్పకుండా చేస్తాం. ముందు డబ్బులు ఇచ్చేయండి. మీకు ఏ నాటకం కావాలో చెప్పండి, వెంటనే రాసేసి 3 రోజులు రిహార్సల్స్ చేసేసి వెంటనే ఆడేస్తాం. కదేవి మీరు రాసుకోనక్కర్లేదు, మొత్తం నేనే చెప్తాను. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి మీరిద్దరూ తల్లిదండ్రులుగా, మీ కొడుకు అన్నయ్యగా నటించాలి. మీతో పాటు ఆ అమ్మాయిని కూడా తీసుకువెళ్ళాలి. మీరు ఎంత గొప్పగా నటిస్తే అక్కడ నటన అంత తొందరగా అయిపోతుంది. అలాగే నటించేస్తాం. కాకపోతే చెప్పాను కదా 1,00,000 మీకు ఇస్తానని. మీ నటన బాగుంటే ఇంకో 1,00,000 ఇస్తాను. నటిస్తారా? పరిషత్తుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాం. అవార్డు కొట్టాలని తలకిందులుగా తపస్సు చేస్తున్నాం. ఇదంతా చేసేది డబ్బు కోసమే కదా. ఆ డబ్బే మీరిస్తానంటే స్టేజి మీద అయితేనేమి, ఇంట్లో అయితేనేమి. నటించడం మా వృత్తి, మిమ్మల్ని నమ్మించడం మా ప్రవృత్తి. సరే, మీరు చెప్పినట్టే చేస్తాం. ఎక్కడికి రావాలో, ఎప్పుడు రావాలో, ఎలా రావాలో మీరు చెప్పండి. అర్థమైంది కదా? అక్కడే పరంజ్యోతి పరాక్పర పతిత పవన సో ప్రకాశ
వరదాయక సకల లోక వరదాయక సకల లోక వందిత శుభకా ప్రమేయ పాహి పాహి మాం పాహి 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 మాం పాహి 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 మాం పాహి పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ. ఎవరండి? ఎవరు మీరు? మా అమ్మమ్మ ముందు నిలబడి పద్యం పాడుతున్నారంటే అడుక్కోడానికి వచ్చారా? మేము అడుక్కునే వాళ్ళం కాదమ్మా. మా కల్పవల్లి మా కంటి దీపం గురించి ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చాము. కల్పవల్ల తనెవరు? అల్లారు ముద్దుగా పెంచుకున్న మా చిట్టి తల్లి. మేం కళ్ళలో పెట్టి చూసుకున్న మా ఇంటి వెలుగు రేఖ. మీరు ఎవరి గురించి చెప్తున్నారు? ఇంకా అర్థం కాలేదా బాబు గారు? మా ఇంట్లో వెలుగు కరువైంది, మా కళ్ళల్లో కన్నీరే మిగిలిందని నిరాశతో ఊరూరా తిరుగుతున్నాం. ఆపండి. అడిగిన దానికి తప్ప అన్నిటికీ సమాధానం చెప్తున్నారు. అసలు మీరు ఎవరు, ఎందుకొచ్చారో అది చెప్పండి. మీరు కోప్పడకండమ్మా. మా ఇంటి ఆడపిల్ల తప్పిపోయి మేము చాలా బాధపడ్డాము. తన కోసం ఊరూరు వెతుకుతున్నాము. తన ఆచూకీ నిన్ననే తెలుసుకున్నాం. ఈ రోజు రెక్కలు కట్టుకుని వాలిపోయాము. తను ఎవరో కాదు, అదిగో మా కీర్తి. ఏంటి తమ్ముడు అలా మాట్లాడుతున్నావు? ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి రాధని కీర్తి అంటే మనమేలా నమ్మేస్తాం? ఇక్కడ మన నమ్మకాలతో పని కాదు, ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి మా మనిషి అంటే ఎలా నమ్ముతాం? దానికి ఆధారాలు ఉండాలి కదా. ఇదిగోండి